అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు గురుప్రసాద్, అర్జునవాడకు సంబంధించిన నివాసిని. ఇది మా అర్జునవాడే. అర్జునవాడ 19 మన పివి నరసింహారావు గారి హయాంలో ఈ ఇండ్లు కట్టేయడం అయింది. దీనికి పివి నగర్ అనే నామకరణం చేసినారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు అప్పట్లో నుంచి ఉంది. ఈ 1993 నుంచి 91 నుంచి స్థాపించబడినారు. అయినప్పటికీ అప్పటి నుంచి మాకు ఈ కాంపోస్ట్ బెడద ఉండేది. అప్పట్లో తక్కువ ఉండేది, 42 వార్డులు ఉన్నప్పటికీ నంద్యాలలో ఉన్నప్పటికీ అది నంద్యాల 42 వార్డులకు సంబంధించిన చెత్త ఏదైతే ఉందో అది ఎప్పుడు ఇక్కడ వేయడం చేసుకుంటూ వస్తున్నారో. అప్పుడు తక్కువగా ఉండేది. మన నంద్యాల కొంచెం పెద్దగా అయిపోయింది. ఇప్పుడు నంద్యాల జిల్లా అయిపోయింది. దీనివల్ల జనాలు ఎక్కువ పెరిగేసినారు. ఎక్కడెక్కడి చెత్త అంతా నంద్యాలకు సంబంధించిన చెత్త అంతా ఇక్కడికే వస్తుంది. ఆ చెత్త వేయడమే కాకుండా ఇప్పుడు హాస్పిటల్స్ కూడా నిర్మాణం చేసినారు. చాలా నంద్యాల డెవలప్ అయింది అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. కానీ మా అర్జునవాడ పివి నగర్ ఏరియాను మటుకు చాలా చులకనగా చూస్తున్నారు నంద్యాల వాసులంతా. నంద్యాలకు సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు అయితేనేమి, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన లీడర్లు అయితేనేమి, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా ఇక్కడ పివి నరసింహారావు గారి హయాంలో పెట్టిన కాంపోస్టు అంతకుముందే పెట్టారులేండి. అయినప్పటికీ అప్పుడు అంత బెడదలేదు, ఇప్పుడు బెడదంది. ఈ హాస్పిటల్స్ నిర్మించినాక హాస్పిటల్లో ఉన్న ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఇంకొకటి కానీ చెడు వ్యసనానికి సంబంధించినదంతా తీసుకొచ్చి లారీలలో, ట్రాక్టర్లలో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పారేయడం జరుగుతుంది. అవి మున్సిపాలిటీ వాళ్ళు అంటూ పెట్టినప్పుడల్లా దానికి సంబంధించిన పొగ అసలు ఎంత గలీజ్గా ఉంటుందో. ఆ పొగ కండ్లకు కూడా ఒక మొబ్బు మాదిరి రావడం జరుగుతుంది. ఆ మొబ్బు మాదిరి రావడం, ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషి అయినా కానీ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్దోళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే, యంగ్స్టర్స్ ఇబ్బంది పడుతున్నారంటే చిన్న పిల్లల పరిస్థితి ఏంది? నా పేరు శారదమ్మ. సమస్య అంతా కాంపోస్ట్దే. కాంపోస్ట్ ఆడ చేవాలు ఇక మళ్ళీ ఇప్పుడు అది పొగ అంటించాకలా ఇంట్లో మనుషులే కాని రాకుండా అవుతారు. అవి రోగాలు వచ్చాయా, ఈగలు అవి కానీ ఈగలు జబ్బులు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి. పిల్లలకు ఆరోగ్యాలు బాగా మాకు దొడివైన ముసలి బతకనికనే పాపం అవుతుంది. ఆ శవాలు తిరిగాల శవాలు మళ్ళీ ఇక్కడ కాంపోస్ట్లో వాసన. అది బొత్తిగా తీసేయాలి వస్తుంది సార్. మీరు తీసేయాలా, ఏదో ఒక మార్గం మాకు చూడాలా. మేము ఇక్కడ ఉండేది ఒక మనుషులమే. అటో ఇటో వేయాలకల్లా వాసన, కొంచెం అంటించాకల్లా ఇవన్నీ చుట్టుకోబోతుంటాయి. మేము ఎట్లా బతకాలా, ఎట్లా ఉండాలా? అన్నం తినేటప్పుడు ఇబ్బందే. అది కానీ పొగ వస్తుంది. ఇప్పుడు వాసన ఈగలకు ఏందనుకున్నారు? ఈ చెట్లు చామలు మళ్ళా కాంపోస్ట్లో సిదుగు, దాంట్లో కుక్కలు చచ్చిపోయినవి, మనుషులు చచ్చిపోయినవి అన్నీ దాంట్లోకే. పుస్తకాలు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకునే పని అయితే ఇన్నేళ్ళు అవుతుండేది అట్నే ఉంటుందా? ఇంతమందికి చెప్తుండం మేము వచ్చిన వాళ్ళకల్లా. ఏం ప్రాబ్లం అంటే నాయన మాకు అది ప్రాబ్లం ఉంది, కాంపోస్ట్ అది ప్రాబ్లం ఉంది నాయన, మాకు ఇట్లా జబ్బులు వస్తుండే, రోగాలు జ్వరాలు పుల్కరాలు వస్తుండే, మనుషులం బతికేదే కష్టం ఉంది. మేము కష్టం చేసుకుని బతికేతోళ్ళం, ఇక్కడ ఎవరు ఉద్యోగస్తులం లేం. అట్లా తందు కాబట్టి మాకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎవరన్నా తీసేతోళ్ళు ఉండారా? ఉండే పని అయితే మీరు ఇట్లా రావాలా. ఊకే వస్తారు, ఈడిగలు తీసుకొని పోతారు. ఎప్పుడు ఎవరు పట్టించుకోలే, ఆ మానవులు పట్టించుకోలే. ఇప్పటికి ఎన్నేళ్ళు, 30 ఏళ్ళు అవుతుంది నేను సంసారం చేయబట్టి. 30 ఏళ్ళకి జాతి అయింది. ఒక మానవుడు అని వస్తున్నాడా? మళ్ళీ 5 ఏళ్ళకి ఒక్కోళ్ళు మారుతూనే ఉంటారు. అది మారకుండా ఉంది. ఎందుకు కానీ ఇది తిన్న పెట్టినారు? ఏమన్నా మా అమ్మలను చంపాలని పెట్టినారా? పొగకు, వాసనకు, పాసనకు అంతా బొత్తిగా లేకుండా చేయాల. ఆడ చెవాలు, ఆడ వాసన. ఏమన్నా బాగుందా? ఈ కాంపోస్ట్ వల్ల చాలా పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోవడం, ఆ పొగ నుంచి పిల్లలు చాలా మానసికంగా బాధపడుతున్నారు.
మాకు ఆ కాంపోస్ట్ తీసేయండి. యా రాజకీయ నాయకులైనా సరే పట్టించుకోలేదు, ఇప్పుడున్న రాజకీయులైనా పట్టించుకొని దాన్ని తీసేయాల్సిందిగా కోరుతున్నాము. దానివల్ల ఆ పొగ నుంచి పెద్దలకు కూడా ఎప్పటికైనా అపాయకరమే. దానివల్ల తీసేయండి. దాంట్లో ఎన్ని చెత్త ఎంత ఉందంటే అంత, అది అంటించినప్పుడల్లా పిల్లలకు భయంకరమైన పొగ. ఆ పొగ నుంచి ఈ రోడ్డు మీదకి వచ్చే వాహనాలకు కూడా కష్టమైపోయింది. యాక్సిడెంట్ కూడా అవుతాయేమో అని అనుకుంటున్నాను. పొగ వల్ల పిల్లలకు అనారోగ్యం దెబ్బతింటుంది. పెద్దలు ముసలోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంది ఆ పొగ నుంచి. కాంపోస్ట్ తీసేస్తే పర్వాలేదు అన్న. నా పేరు నాగరాజు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఈ హరిజనవాడకు సంబంధించి ఈ కాంపోస్ట్ వల్ల చాలామంది చాలా బాధపడుతున్నారు. ఈ పొగ వల్ల ఏమవుతుందంటే వెళ్ళే వాహనాలకు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ పొగ వల్ల చిన్న పిల్లలు, అట్లీస్ట్ ఇప్పుడున్న హాస్పిటల్లో మీకే చూపిస్తాను, మీరు అధికారులు ఈ జనాల మధ్య 1 గంట నివసించండి. ఒక్కటే గంట మీరు చూడండి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో. మీరేమో అధికారులు బయట బాగున్నారు, మీ సమస్యల కోసం మా ఇండ్ల దగ్గరికి వస్తారు. మా సమస్యలు ఏమన్నా ఉంటే చూద్దాం అంటారు, కానీ ఎవరు ముందుకు రాకున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మాకు అది తీసేసినారంటే చాలా మంచిదైపోతుంది. ఆ ఆవులు చనిపోతుంటాయి, జంతువులు చనిపోతుంటాయి. ఆ హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ అవన్నీ ఇక్కడే పారేస్తారు. ఆ పొగ వల్ల ఏమవుతుందంటే మేము పీల్చుకోవడం వల్ల మాయి ప్రాణాలే. మేము మనుషులం, మేము కొంతకాలం బ్రతకాలనుకుంటాం. ఈ పొగ వల్ల కొంతకాలం కాదు, ఒక్కరోజుకే చనిపోయేటట్లున్నాం. 1 గంట ఏమవుతుందో మాకు తెలియడం లేదు. ఈ పొగ ప్రాంతం వల్ల ముందుకొచ్చి దీన్ని పట్టించుకొని మార్చండి, మేము అదే కోరుతున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం అయితేనేమి, అప్పుడున్న ప్రభుత్వం కూడా మేము చాలా రిక్వెస్ట్ చేసి అడిగాము. అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ దీన్ని పట్టించుకొని వచ్చి దీన్ని తీసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.